మీరు శాకం ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, అచ్చమైన తెలంగాణ అంటలు ఎట్లండుడో మా పెద్దమ్మ నేర్పిస్తుంటది. చూసి నేర్చుకుంటురా రానోళ్ళు. మరి మా పెద్దమ్మ ఐతారం స్పెషల్ ఒకటి చేసింది. ఆ స్పెషల్ వంటకం ఏందో ఇప్పుడు 3 ముక్కలలో మీకు చూపిస్తా చూడురి. ఇయాల రేపు ఎట్లా చేస్తున్నారు వంట? అన్ని కట్ చేసి కుక్కర్ లేసి మూత పెడితే సీటి కొట్టంగానే దించి తినుడే. గసుంటి సరాలు వచ్చినాయి నిన్నయాల. ఎన్కటి వంటలెటు పోయినాయి, ఎన్కటి ఋషులెటు పోయినాయి. అరే చింతకాయ దప్పుడం పెట్టుకుంటే మూడు రోజులు మురుసుకుంటా తినేది. శనంగాకుల కూర తొక్కు నూరుకుంటే కమ్మగా 2 బుక్కలు ఎక్కువ తినేది. ఇయ్యాల ఏది తిన్నా ఆగమే ఉన్నదాయే. అందుకే మనం వెనకట ఎట్లా తిన్నాం, ఏం తిన్నాం, మన ఉప్పేంది, మన కారం ఏంది అనేది మీకు చూపించేదందుకు మన V6లా ఒక ప్రోగ్రాం పెట్టినాం. అదే తెలంగాణ శాకం. ఇంట్లో ఏముంటదంటే మన తెలంగాణ కూరలు ఎట్లుంటాయి, అది ఎట్లొండుతారు అనేది నేర్చుకునేదందుకు ఉంటదన్నట్టు. మరి ఇలా మా పెద్దమ్మ తానికి వచ్చిన నేను ఏం కూర వండి పెడతదో మనకు ఒక్కపారు అడుగుదాం. పెద్దమ్మ ఆకలి అవుతుంది, జల్దీ వండి పెట్టే. ఏ వెరైటీ చేస్తున్నావు? తలకాయ కూర తెప్పించిన, ఇక సజ్జ రొట్టెలు రా దాంట్లకు. సజ్జ రొట్టెలు తిని ఎన్నేళ్ళైంది తెలుసా అసలు. తలకాయ కూర సజ్జ రొట్టెలు తలుచుకుంటేనే ఆకలి ఎక్కువ అవుతుంది కదా. గీ కూర కమ్మగుండాలనంటే ఎట్లొండాలే మా పెద్దమ్మ చెప్తాది ఈనుండ్రి. మనం మసాలా దినుసులు వేసుకోవాలి. యాలక్కాయ, సాజీరా, లవంగాలు, చెక్క, తగినంత నూనె వేసుకొని, కిలో తలకాయ కూరకు వేసుకొని తగినంత నూనె వేసుకొని దాంట్లో ఈ మసాలా దినుసులు వేసుకొని, తర్వాత ఉల్లిగడ్డ కొంచెం జీలకర్ర వేసి దంచుకొని, ఉల్లిగడ్డ దంచినది వేస్తే రుచి ఎక్కువ ఉంటుంది. గ్రైండర్లో వేస్తే అంత రుచి రాదురా. కాబట్టి మనం దంచింది నూరుకోవాలి. ఉల్లిగడ్డ గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ వేయాలి. అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత ఈ తలకాయ కూర వేసి నూనెలో కొంచెంసేపు 5 నిమిషాలు మగ్గనివ్వాలి. నూనెలో వేగితే ఆ ముక్కకున్న నీస్తనం అనేది పోతుంది, కౌసు వాసన పోతుంది. మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. దాంట్లో చింతపండు పులుసు పోసుకొని కొంచెం నీళ్ళు ఏమన్నా తక్కువైతే నీళ్ళు కలిపి పోసి కొంచెంసేపు ఉడకనివ్వాలి. మంచిగా ఉడికిన తర్వాత దించే ముందు ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకొని దించాలి. విన్నారు కదా, మీరు కూడా తలకాయ కూర సజ్జ రొట్టెలు చేసుకొని ఇంట్లోళ్ళందరూ కలిసి కూర్చొని కమ్మగా తినుండ్రి. పెద్దమ్మ చెప్పిన వంట ముచ్చట్లు ఇడిచిపెట్టకుండా ఇంటున్నారు కదా. గింత కమ్మటి కూర రుచిగా ఎట్లుండాలనో మళ్ళొకపారి చూడాలంటే యూట్యూబ్ ఎప్పటికీ ఉడుకుతూనే ఉంటది. ఈడున్నోళ్లే కాదు, అమెరికాలున్నోళ్ళు, ఆస్ట్రేలియాలున్నోళ్ళు, లండన్లా, సింగపూర్లా, ఏడున్న తెలంగాణోళ్ళైనా యూట్యూబ్లో చూసుకోర్రి. కమ్మగా వండుకొని తిని ఇంత చక్కటి వంట నేర్పిన పెద్దమ్మను, తెలంగాణ శాకాన్ని యాది మరవకుర్రి. ఇగుంటా.